హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం నోరూరించే చికెన్ దమ్ బిర్యానీ తీసుకొచ్చానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. నేను బిర్యానీ కోసం 2 కేజీల సాంబా మైసూర్ తీసుకుని ముందుగానే నానబెట్టేసుకున్నానండి. ఆ తర్వాత 1 కేజీ చికెన్ తీసుకుని శుభ్రం చేసేసుకుని అందులో 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్లో పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకుని బాగా కలపండి. ఎందుకు అంత బాగా కలపమంటున్నానంటే మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకి పట్టాలి కదండి, అందుకే బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఆయిల్ ఎందుకు యాడ్ చేయాలంటే ముక్కలు అనేవి మనం రైస్ కలుపుకునేటప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ అయిపోకూడదు. ఈ మిశ్రమాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఎందుకు ఎక్కువ సమయం పెట్టుకోవాలి అంటున్నానంటే చికెన్ అనేది బాగా రుచిగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ గిన్నెలో వేసుకుని గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న చికెన్ను ఒక అరగంట సేపు మగ్గనివ్వాలి. మా స్టైల్లో బిర్యానీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మాకైతే చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది చూడడానికి సింపుల్గా కనిపించిన టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. మరొక స్టవ్ వెలిగించి వెడల్పటి గిన్నె వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా మనం తయారు చేసుకున్న బిర్యానీ దినుసులు అంటే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, షాజీరా ఉంటే షాజీరా వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇవన్నీ ముందుగానే ఒక ప్లేట్లో తయారు చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆ దినుసులన్నీ వేసుకుని ఒక 5 మినిట్స్ కలుపుకోండి. ఎందుకు కలుపుకోవాలంటే అవి బాగా వేగితేనే బిర్యానీ స్మెల్ అనేది బాగా వస్తుంది మనకి. 1కి 4 గ్లాసులు నీళ్లు వేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం పిండి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం టేస్ట్ చేసి చూసినప్పుడు అది కొంచెం ఉప్పగా అనిపించాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత మరుగుతున్న వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుని ఒక 70% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలా ఉడికిన రైస్ని మనం ముందుగా మగ్గించుకున్న చికెన్లో వేసుకోవాలి. అలా రైస్ మొత్తం ఉడికిన చికెన్లో వేసేసుకోవాలి. ఆ రైస్ని గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అలా గార్నిష్ చేసుకున్నాక కొంచెం ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ యూజ్ చేసుకున్నాను. కావాలంటే మీరు బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకోసం ఒక చిట్కాను చెప్తాను. బియ్యం పూర్తిగా ఉడికితే దమ్ బిర్యానీలో మెత్తబడిపోతుంది. కాబట్టి ఒక గింజను వేళ్ళతో నొక్కి చూసి మధ్యలో కొంచెం గట్టిగా ఉంటే వెంటనే వడకట్టేసుకోండి. గిన్నె కింద దోశ పెనం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టండి. దానివల్ల యూజ్ ఏంటంటే ఈ బిర్యానీ గిన్నె అనేది అడుగున మాడిపోదన్నమాట. మనం అలా గార్నిషింగ్ చేసుకున్నాక ఆ గిన్నెపై ఒక పెద్ద మూతను పెట్టుకోవాలి. ఆ తర్వాత దాని మీద ఒక బరువంటి పాత్రను పెట్టుకోవాలి. ఎందుకంటే ఆవిరి అనేది బయటికి పోకుండా ఆ ఆవిరి లోపలే ఉంటే ఆ బిర్యానీకి అనేది బాగా పడుతుంది. కాబట్టి ఒక పెద్ద గిన్నెను పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ప్లేట్ను తీసేసి నెమ్మదిగా కింద నుంచి పైకి కలుపుకోవాలి. అలా కలుపుకుంటే బియ్యం అనేది విరిగిపోదు. అంతే, వేడి వేడిగా రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.